అలానే మిస్సెస్ రావు. ఇప్పటి వరకు మనం ఆపరేషన్ సింధూర్ విన్నాం. ఏ విధంగా పాకిస్తాన్ని టార్గెట్ చేసి భారత ఆర్మీ ధ్వంసం చేసిందో చూసాం. ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ భారత్ వైపు చూడకుండా చేసిందో చూసాం. ఇప్పుడు ఆపరేషన్ కిల్లర్ స్టార్ట్ అయింది. ఏంటి ఆపరేషన్ కిల్లర్ అంటే, పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, వీళ్ళని ఏరిపారేసేటువంటి కార్యక్రమం. జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా తాజాగా పెహల్గాంలో ఉగ్రవాద దాడి చేసినటువంటి టీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కానీ, ఎవరైనా సరే ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు ఉంటే భారత్లో లేదా భారత భూభాగంలో వాళ్ళని ఏర్పరేసేటువంటి కార్యక్రమం మొదలైంది. అదే ఆపరేషన్ కిల్లర్. దాంట్లో భాగంగా 3 ఉగ్రవాదుల్ని వాళ్ళ ఖతం చేశారు. ఎవరు వాళ్ళు అంటే, 3 ఉగ్రవాదుల్లో ఆదిల్ హుస్సేన్ దోకర్, ఆదిల్ హుస్సేన్ దోకర్, ఇక అలీభాయ్. ఇతను అలీభాయ్ అనే అతను పెహల్గాం ఉగ్రవాద దాడిలో కీలకంగా వ్యవహరించారు. హషీం ముసాలా వీళ్ళ కోసం గాలిస్తున్నారు. ఈ ముసాలా అనే అతను పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి టెర్రరిస్ట్గా మారారు. పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ వేరు కాదు. టెర్రరిస్టులే పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులు. సో ఇక్కడ ట్రైన్డ్ ముసాలా వీళ్ళ కోసం, అలీభాయ్ ముసాలా కోసం బాగా ఇప్పుడు గాలిస్తూ ఉన్నారు. టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ని మార్చాలి, జమ్మూ కాశ్మీర్ని, ప్రత్యేకించి కాశ్మీర్ని టెర్రర్ ఫ్రీ కాశ్మీర్గా మార్చాలని చెప్పేసి ఆపరేషన్ కిల్లర్ స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా అనేక ప్రాంతాల్లో పోస్టులు కూడా అతికించారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. అయితే ఏర్వేద కార్యక్రమంలో పక్కా సమాచారంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి 3 ఇవాళ ఎన్కౌంటర్ చేశారు. భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకరమైనటువంటి పోరాటం జరిగింది. ఎన్కౌంటర్ 3 చేశారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి వాళ్ళు హతమయ్యారని చెప్పి తెలుస్తుంది. రాష్ట్రీయ రైఫిల్స్ ఇచ్చినటువంటి దీని ప్రకారం 3 హతమయ్యారు, 3 కాల్చేశారు ఉగ్రవాదుల్ని అని చెప్పి తెలుస్తుంది. అయితే ఆదిల్ హుస్సేన్, అలాగే అలీభాయ్ ముసాలా వీళ్ళ 3 పెహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు. వీళ్ళని వేటాడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి మన ఆర్మీ, అలాగే రాష్ట్రీయ రైఫిల్స్ ఈ కాశ్మీర్లో వీళ్ళ కోసం వెంటాడుతుంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద కూడా నిఘా నీడని పెంచింది. దాంట్లో భాగంగా మన డిఆర్డిఓ డిఫెన్స్కి సంబంధించినటువంటి పరికరాలను తయారు చేసేటువంటి దాన్ని స్పీడప్ చేసింది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డిఫెన్స్ తయారీ కంపెనీలకు ఇండెంట్ ఎక్కువ ఇచ్చారు. దాంట్లో భాగంగా హైదరాబాద్లో ఎక్కువగా బ్రహ్మోస్ హైదరాబాద్లో తయారైంది. అలాగే అనేకమైనటువంటి పరికరాలు హైదరాబాద్లో తయారవుతున్నాయి, హైదరాబాద్ డిఆర్డిఓలో డిఫెన్స్ దాంట్లో. సో కాబట్టి బ్రహ్మోస్ ఏ విధంగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. బ్రహ్మోస్ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ బ్రహ్మోస్ సూత్రధారి కానీ, లేదంటే బ్రహ్మోస్కు సంబంధించినటువంటి తయారీ కానీ మొత్తం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో ఈ డిఫెన్స్కు సంబంధించినటువంటి పరికరాలను చాలా వేగంగా తయారు చేయాలి, నెంబర్ ఆఫ్ పరికరాలు తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇండెంట్ ఇచ్చేసింది. ఆ మేరకు జనరల్గా యుద్ధం జరిగేటప్పుడు ఇలాంటి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం యుద్ధం లేదు, సీజ్ ఫైర్ ఇరు దేశాల మధ్య కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ భారతదేశం ఆయుధ సంపత్తిని పెంచుకునేదానికి ఆ తయారీకి సంబంధించినటువంటి కంపెనీలకు ఆర్డర్స్ని ఫుల్గా ఇస్తూ ఉంది, ఇండెంట్ని. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఈ మధ్య 2 రోజుల క్రితమే కొత్తగా ఆయుధ తయారీకి సంబంధించినటువంటి కంపెనీల ప్రారంభోత్సవాలని చేశారు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కాశ్మీర్లో ప్రత్యేకించి టెర్రరిస్ట్ ఫ్రీ
ప్రాంతంగా మార్చాలనేది అక్కడ చేస్తూ ఉంటే, మొత్తం అసలు పాకిస్తాన్ ఏ రోజైనా సరే మళ్ళా ఒకవేళ ఉగ్రవాద దాడులకు పాల్పడితే మళ్ళీ ఈసారి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ బేస్డ్గా ఉండేటువంటి ఆయుధ తయారీ కంపెనీలకు ఇండియన్ పెంచేశారు. బ్రహ్మోస్ లాంటివి, అలాగే అనేక యుద్ధ విమానాలకు సంబంధించినవి, మిజైల్స్, డ్రోన్స్ తయారీకి సంబంధించినటువంటివి హైదరాబాద్లో అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి, డిఫెన్స్కి సంబంధించినటువంటివి. సో వాటికి ప్రత్యేకమైన ఆర్డర్స్ ఇచ్చి డ్రోన్స్ కానీ, మిజైల్స్ సంబంధించిన వస్తువులు కానీ, లేదా ఇప్పుడు బ్రహ్మోస్ లాంటివి కానీ తయారు చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. హైదరాబాదు దానికి చాలా కీలకంగా ఉంది. మరోవైపు ఆపరేషన్ కిల్లర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇది ఎటువైపు వెళ్తుందో తెలియదు. ఇప్పటికే దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి తీవ్రవాదాన్ని అంతమొందించేదానికి, తీవ్రవాద రహిత భారతదేశంగా ఏర్పాటు చేయడానికి ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో జల్లెడ పడుతూ ఉన్నారు. మరోవైపు ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని కంప్లీట్గా లేకుండా చేసుకునేందుకు సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాల సహకారం తీసుకొని పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఖచ్చితంగా వెంటాడాలి అనేటువంటి ఒక టార్గెట్గా పెట్టుకుని ఆపరేషన్ కిల్లర్ని కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల అంతాన్ని చూసేందుకు ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత ఆర్మీ నిర్దేశించుకుంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇంకా భారత ఆర్మీకి చిక్కలేదు. బట్ కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాదులకి సానుభూతి పరులు ఉన్నారు, ఉగ్రవాదుల నీడలో బతికేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మాత్రం ఐడెంటిఫై చేశారు. కొంతమంది ఉగ్రవాదులతోటి భారత ఆర్మీకి మధ్య భీకరమైనటువంటి పోరు జరిగింది ఇప్పుడు మంగళవారం రోజు. దాంట్లో 3 హతమయ్యారు ఉగ్రవాదులు. వాళ్ళు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి వాళ్ళు, కరుడుగట్టిన నేరస్తులు అంటున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ముందుకొచ్చి మసూద్ ఆజాద్ ఎవరెతను అంటే లష్కరే తోయిబా చీఫ్, ఆయన ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీకి రక్తం పారిస్తానని చెప్పి అన్నారు. మోడీని చంపుతానన్నాడు. మరి అతన్ని అప్పచెప్పాలి ఇప్పుడు పాకిస్తాన్. అలాగే పెహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళని కూడా అప్పచెప్పాలి. పాకిస్తాన్కి తెలియకుండా, పాకిస్తాన్ వ్యూహం లేకుండా ఇది జరగల. ఈ ముసాలా కానీ, లేదంటే అలీబాయ్ కానీ, ఆదిల్ హుస్సేన్ కానీ, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ వ్యూహం ప్రకారం పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ మీద ఉంది. లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మళ్ళా యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యుద్ధం ఆగిపోయిందంటే ఆగిపోలేదంటున్నారు కొంతమంది. జస్ట్ ఇది ఒక విరామం మాత్రమే అంటూ ఉన్నారు. ఒకవేళ టెర్రరిస్టులు కనుక ఇప్పుడు మళ్ళా ఎక్కడైనా అటాక్ చేసినట్టుంటే పాకిస్తాన్ లేచిపోద్దని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఉగ్రవాదులు ఏరువేత కార్యక్రమం, ఆపరేషన్ కిల్లర్ అనేటువంటి కార్యక్రమం ఒక భారతదేశానికి పరిమితం అవుతుందా, కాశ్మీర్ వరకే పరిమితం అవుతుందా, లేదంటే పిఓకేలో ఉండేటువంటి వాళ్ళని కూడా అంతం చేస్తారా, పాకిస్తాన్లో ఉండే వాళ్ళని కూడా అంతం చేస్తారంటే అది సాధ్యం కాదు. పైగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని రక్షిస్తూ ఉంది ఎప్పటికప్పుడు. మరి ఆపరేషన్ కిల్లర్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఈ ఆపరేషన్ కిల్లర్లో ఈ పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు దొరకరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.